హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చూసారా, ఏ రోజైతే నేను మా గార్డెన్లో వచ్చాను. చూసారా ఎంత బాగున్నాయో పూలన్నీ. చాలా పూలు విరబూస్తున్నాయి. చూసారా ఎన్ని పూలు ఉన్నాయో ఒకసారి చూడండి. చూడండి, ఈరోజైతే మీకు కూడా చూపిద్దాం వచ్చానండి. చూడండి, మా తోటలో చిక్కుడుకాయలు కాసినాయి అండి. చూడండి, ఇంకా కోద్దామని వచ్చానండి. చూడండి, మన వర్షాకాలం వచ్చినప్పుడు అప్పుడు చిక్కుడు గింజలు విత్తనాలు ఉంటాయి కదండి, అవి వేసుకుంటే చక్కగా ఆ చలికాలం వచ్చేసరికి మనకి కొంచెం చెట్టు బాగా ఎదిగి ఇలా గుబురుగా పెరుగుతుందండి. ఈ చలికాలం అయితే ఈ చిక్కుడుకాయలు బాగా కాస్తాయండి. చూడండి, చూసారా చూసారా ఎన్ని ఉన్నాయో. ఇవి చూడండి కనిపిస్తున్నాయండి. నేనైతే మీకు చూపిస్తానండి కోసి. చూసారా ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా చిక్కుడు గింజలు విత్తనాలను వేసుకుంటే చిక్కుడుకాయలు చక్కగా కాస్తాయండి చలికాలం. చూడండి, నేనైతే ఇగోండి ఇంట్లోనే వేసానండి. చూడండి, ఈ టబ్ అవుతుందో చిన్నదే కదండి. డ్రమ్ ఉంటే దాన్ని హాఫ్ చేసి ఇగోండి దీంట్లోనే వేసానండి. చూసారా ఎంత పైకి వేసిందో. ఇక్కడ ఒకటి వేసానండి దీంట్లోనే. చూసారా ఈ రెండు మొక్కలకి ఎన్ని చిక్కుడుకాయలు కాస్తున్నాయి. చూసారా, ఇదైతే మొక్క చిక్కుడు అండి. చూసారా, ఇది కూడా నేను కోసి చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా నేను ఇటువైపు సైడ్ కూడా మాకు మా మిద్దె తోట ఇటువైపు సైడ్ కూడా కొన్ని చిక్కుడు మొక్కలు వేసానండి. చిక్కుడు పాదులు. చూడండి, ఇదైతే మొక్క చిక్కుడు అండి. ఇదైతే తీగండి. చూడండి చిక్కుడుకాయలు ఇప్పటికైతే ఇన్ని కోసానండి, ఇంకా ఉన్నాయి. అన్నీ కోసిన తర్వాత చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు. అయితే చూడండి ముదిరిపోయినట్టు ఉన్నాయి కదండి, గింజలు ఎక్కువ అయిపోయినాయండి దీంట్లో. ఇవైతే మనం విత్తనాలకు వదిలేసుకోవచ్చండి. విత్తనాలు మన నెక్స్ట్ ఇయర్కి ఇలా ఎండిపోతాయండి. కొన్ని రోజుల తర్వాత ఎండిపోతాయి. అలా విత్తనాల కింద ఉంచుకోవచ్చండి. ఉంచేసుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చిక్కుడు పాదులు వేసుకోవచ్చండి. చూడండి ఎంత ముదిరిపోయినాయి అన్నీ ఇంకా ముదిరిపోయి అలా ఎండిపోతాయండి చెట్టుకే. అవి దాచుకుంటే మొదటగా కాస్తాయి కదండి, అవి బాగుంటాయండి హెల్దీగా. చిక్కుడుకాయలు కొంచెం బలంగా ఉండి గింజ బాగుంటుంది. బలంగా ఉంటుంది కదండి మొక్కగా మొదటగా వచ్చిన చిక్కుడుకాయలు బలంగా ఉంటాయి కాబట్టి వాటిని మనం విత్తనాల కింద దాచుకుంటే నెక్స్ట్ ఇయర్కి మనకి పనికొస్తాయండి. ఓకేనండి, చూసారా ఫ్రెండ్స్ ఎన్ని చిక్కుడుకాయల కోసం. చూసారా అన్నీ కోసానండి. ఇంకా కొన్ని పూలు ఉన్నాయండి, కొన్ని రోజుల తర్వాత ఇంకా కాస్తాయండి. ఇప్పటికీ అయితే ఇవే చూడండి ఇలా ఉన్నాయి కదండి ఫ్రెష్గా చక్కగా. ఇదైతే చిక్కుడుకాయ కూర వండుకుంటే సూపర్గా ఉంటుందండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొని వండుకుంటే అది చాలా రుచే వేరేగా ఉంటుందండి. సరే ఎన్ని చిక్కుడుకాయలు కాసినాయో మా మిద్దె తోటలో. మీరు కూడా తప్పకుండా పెంచుకోండి. చిక్కుడు గింజలు తెచ్చుకోండి, విత్తనాలు తెచ్చుకొని చక్కగా చలికాలం వర్షాకాలం వచ్చేటప్పుడు మనం ఈ విత్తనాలని నాటుకుంటే మనకి ఈ చలికాలంకి మనకి మొక్క చక్కగా చిక్కుడుకాయలు పోతొచ్చి చిక్కుడుకాయలు వస్తాయండి. తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ చిక్కుడుకాయలు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదేనండి. దీంట్లో ఉన్న ఫైబర్ వల్ల మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. మలబద్ధకం అన్ని రకాల జబ్బులకి మనకి బాగా పనికొస్తుందండి.